యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో వచ్చిన సరికొత్త సినిమా సీతాపయనం. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించగా కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమార్ నిరంజన్ హీరోగా నటించారు. మరి వ్యాలంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ మనసులను గెలుచుకుందా? కూతురికి హిట్ ఇవ్వాలని ఆశపడ్డ తండ్రి ఆశ నెరవేరిందా? చూసేద్దామా? యాక్షన్ కింగ్ అంటే గుర్రాలు, తుపాకులు, దేశభక్తి ఇవే కదా గుర్తొస్తాయి. కానీ అర్జున్ ఈసారి రూటు మార్చాడు. తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని ఎలాగైనా వెండితెరపై మెరిపించాలని డిసైడ్ అయిపోయి ఆయనే డైరెక్టర్ అయిపోయి సీతాపయనం అంటూ మనల్ని ఒక ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్లాడు. అది ప్రయాణమా లేక ప్రాణాల మీదకు తెచ్చే ఎమోషనా? చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే అదేనండి మన పాతకాలపు ఫార్ములా. నాన్న అంటే ప్రాణమిచ్చే కూతురు, కూతురు అంటే లోకమైన తండ్రి, పెళ్లి వద్దని మారం చేసే హీరోయిన్, సడన్ గా ఒక ట్రిప్ లో హీరో తారాసపడడం, ప్రేమలో పడిపోవడం. బాబోయ్, ఈ స్టోరీ లైన్ మనం బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చూస్తున్నది. అర్జున్ ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేసుంటే బాగుండేది. ఇక సినిమాలో గోరక్షణ ఎపిసోడ్ ఒకటి ఉంది. అది చూస్తుంటే మనకు సినిమా చూస్తున్నామా లేక ఏదైనా ధార్మిక ప్రసంగం వింటున్నామా అన్న డౌట్ వస్తుంది. ఆడియన్స్ కంటతడి పెట్టారంటే అది బాధతోనో లేక ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబు అన్న ఫ్రస్ట్రేషనా అన్నది పక్కన పెడితే, అర్జున్ మాత్రం తన కూతుర్ని సాక్షాత్తు సీతమ్మ తల్లిలా చూపించే ప్రయత్నంలో హైందవ ధర్మాన్ని, విలువల్ని గట్టిగానే దట్టించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సీత అభిలజన్యతో మెల్లగా అంటే చాలా మెల్లగా సాగుతుంది. ఇక మధ్యలో వచ్చే పాటలు మనల్ని కాస్త నిద్రపుచ్చుతుంటాయి కూడా. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పండించాలనుకున్నారు కానీ ఆ ఎమోషన్ మన వరకు చేరేలోపే 5 నిమిషాల బోరింగ్ సీన్లు పడిపోతాయి. దీంతో ఆడియన్స్ కి కాస్త చిరాకు రాక మానదు. ఒక రకంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వాళ్లకు ఇది ఒక స్లో పాయిజన్ లాంటిదే. మరి సినిమాలో ఏం బాలేదా అంటే, అర్జున్ సర్జా, ధ్రువ్ సర్జా ఇచ్చే స్పెషల్ ఎంట్రీలు ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిస్తాయి. సత్యరాజ్, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్లు ఉండబట్టి ఆ సీన్లు కాస్త గట్టెక్కాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ పర్లేదు కానీ అది కూడా పాత ట్యూన్లని గుర్తు చేస్తే మేమేం చేయలేం. మొత్తానికి సీతాపయనం ఎలా ఉందంటే, ఒక తండ్రి తన కూతురు కోసం పడ్డ కష్టం బాగుంది కానీ ఆ కష్టం ఆడియన్స్ మీద పడకుండా ఉండాల్సింది. ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఓకే, కానీ కిక్ కోసం వెళ్తే మాత్రం కష్టమే. ఓవరాల్ గా ఐశ్వర్యకి ఓపెనింగ్ హిట్ పడిందా లేదా అంటే లేదనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.